అయ్యా ఏమైంది నీకు? గ్యాస్ వల్ల ఈ పక్క నడిపు నిన్నటి నుంచి ఎక్కువైంది. అన్నం తినాలంటే భయం పడుతుంది, పొట్ట నిన్నటి నుంచే బాగా ఇక్కడ కాళ్ళు తిమ్ముర్లు. ఇప్పుడు ఇక్కడ నొప్పి ఉందా? ఇక్కడ నొప్పి ఉందా? ఉంది కొద్దిగా. గాలి పీల్చుకొని చూడు. నొప్పి ఉందా? నడిపి వస్తుంది. ఇక్కడ నడిపికి వస్తుంది. అవునా? ఓకే. తండ్రి నీకే వందనాలు ప్రభువా. నీ బిడ్డ కోసం ప్రార్థన చేస్తున్నాను. ఇట్టి బలహీనత కలిసిన దురాత్మ నా ప్రభువుడు ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో పరిపూర్ణమైన స్వస్థత కలుగును గాక. మీ రక్తంతో ముద్రిస్తున్నాను. హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. కనికరించి ప్రభు ముట్టి స్వస్థపరచమని మీ సాక్షిగా నిలబెట్టమని యేసు నా ప్రార్థించి అడిగి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్ ఆమేన్. చూడు గాలి పీల్చుకో. స్తుతి కలుగునగాక. స్తుతి కలుగు. కొంచెం ఉందయ్యా. ఎక్కడ ఉంది? కొద్దిగా వెనక కొద్దిగా ఉంది. ఇక్కడ ముందు తగ్గిందా? నిజమేనా? హోలీ స్పిరిట్ గాడ్. తండ్రి ఈ సమయంలో ప్రభువా నీ బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇట్టి బలహీనగా దురాత్మ నా పొరపడేస్తున్నాము. హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మీ రక్తంతో ముద్రిస్తే వేస్తున్నాం ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. స్తుతి కలుగునగాక. స్తుతి కలుగునగాక. స్తుతి కలుగునగాక. అయ్యా తగ్గిందా? నీకు తగ్గి నాకు వచ్చింది. దేవుని మహిమ కలుగునగాక. అయ్యా దేవుడి రూపంలో నిన్ను పంపించాడయ్యా. దేవుడే పంపించాడు నిన్ను దేవుడుగా. తగ్గిందా? దేవుని నేను దేవుడిని కాదయ్యా. దేవుడు ఉన్నాడు. దేవుడి రూపంలో నిన్ను పంపి ఆయన పనోడిని, ఇంట్లో పనిచేసే కూలోడిని అయ్యా అనవాకయ్యా. దేవుడు పంపించాడయ్యా నిన్ను. తండ్రి నీకే వందనాలు. నీ బిడ్డను దీవించు. మీరు ముట్టినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసునామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మార్చి నెలలో 2025 మార్చి నెలలో 11వ తారీఖున గుంటూరులో అభిషేక తైలం ఆరాధన జరుగుతుంది. ఈ ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రండి, దైవాశీర్వాదాలు పొందండి. స్థలం లూథరన్ ప్రేయర్ హాల్, కలెక్టర్ ఆఫీస్ రోడ్, 3 మమ్మల దగ్గర ఉన్న లూథరన్ ప్రేయర్ హాల్ నందు అభిషేక తైలం ఆరాధన జరుగుతుంది. ఈ ఆరాధనకు వచ్చిన ప్రతి ఒక్కరి కొరకు పాస్టర్ అనిల్ కుమార్ గారు వ్యక్తిగతముగా మీ కొరకు ప్రతి ఒక్కరికి ప్రార్థన చేసేది. ఈ యొక్క అభిషేక తైలం ఆరాధన ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు మరియు సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు జరుగును. కనుక ఈ ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. అనేకులు వచ్చుచున్నారు. అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యములు జరుగుతున్నాయి. ఆశ్చర్యమైన కార్యాలు జరిగి వెళుతున్నారు. మీరెందుకు రాకూడదు? మీరు కూడా రండి. మీ పట్ల దేవుడు అద్భుతాలు చేస్తారు. వచ్చుచున్న ప్రతి ఒక్కరి కొరకు నేనే వ్యక్తిగతంగా ప్రార్థించబోతున్నాను. అభిషేక తైలం ఆరాధన అందరూ ఆహ్వానితులే. మార్చి నెలలో 11వ తారీఖున ఈ అభిషేక తైలం ఆరాధన జరుగుతుంది కనుక ఈ ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా గుంటూరుకు ఆహ్వానం తెలియజేస్తున్నాను. రండి, దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని మెండిగా దీవించును గాక. వారు అంటున్నారు, దేవా మీ నామము ప్రకటించగానే దెయ్యాలు మాకు లోబడినాయి, అద్భుతాలు జరిగినాయి, అద్భుతాలు జరిగినాయి ప్రభువా అని చెప్పగానే వెంటనే ప్రభు ఆకాశం వైపు చూస్తున్నాడు. ఎందుకంటే ఆకాశము నుండి సాతాను మెరుపు వలె భూమి మీదకి రావటము దేవుడు కళ్ళతో చూస్తున్నారు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఎందుకు చూస్తున్నారంటే ఇక్కడ ఆ సాతాను శక్తులు 3 రకాలుగా ఉంటాయి. ఒకటేమో భూమి మీద సంచరించే సాతాను శక్తులు, రెండోదేమో ఆకాశ మండలం మందు తిరిగే సాతాను శక్తులు, మేఘమండలం మీద తిరిగే సాతాను శక్తులు, మూడో వాడు కింద పాతాళములో ఉన్నవాడు లూసిఫర్ గాడు. 3 రకాల డ్యూటీలు పనిచేస్తాయి.
3 రకాల డ్యూటీలు ఉంటాయి. కిందోడేమో పాతాళంలో ఉన్న లూసిఫర్ గాడు, వాడు పైన వాళ్ళకి ఆజ్ఞాపిస్తూ ఉంటాడు, ఇగో వాళ్ళ పాడు చేయి, వాళ్ళ నాశనం చేయి, వీళ్ళ పాడు చేయి, వాళ్ళ పడగొట్టు, వాళ్ళ డబ్బు ఆశ కలిగించు, శరీరాశ కలిగించు, నేత్రాశ కలిగించు, వాళ్ళకి ఏది లోటో అది తీర్చు, వాళ్ళకి ఏది కావాలో అది ఇచ్చేసేయి, ఇగో సుఖాన్ని చూపించు, లోకాన్ని చూపించు అని యేసయ్యకి ఏ విధముగా ఆ యొక్క ప్రార్థన 40 దినాలు ప్రార్థన చేసి వచ్చిన తర్వాత సాతాను ఏ విధంగా ఆ కొండ మీద తీసుకెళ్ళి ఈ లోక మహిమను మొత్తం యేసయ్యకు చూపించిందో అదే విధముగా మనుష్యులకు సాతాను చూపిస్తుంది. ఆ మాటలకు లోబడిపోయి లోక సంబంధమైన కార్యాలు చేసిన కారణాన ఈ సాతాను శక్తులు భూమి మీద ఉన్నాయి, వాళ్ళకు పడుతున్నాయి. ఇంకొన్ని సాతాను శక్తులు ఆకాశంలో ఉన్నాయి. అనగా ఆకాశంలో ఉన్న సాతాను శక్తులు అవి కొన్ని. వీళ్ళు వెళ్ళి ఈ 70 మంది వెళ్ళి వాళ్ళు రోగములు ప్రార్థన చేయగా సాతానుకు విడిపోగా వాటిని పాతాళంలో తొక్కివేయగా ఈ భూమి మీద ఖాళీ అయిన సాతాను శక్తులకు మరలా ఆకాశం నుండి ఈ ఖాళీ అయిపోయిన ఈ యొక్క సమూహాలు మొత్తం కూడా మళ్ళా భర్తీ చేయడం కొరకు ఈ కిందున్న లూసిఫర్ గాడు పైన ఆకాశంలో ఉన్న సాతాను శక్తులు ఆజ్ఞాపిగా వాళ్ళందరూ మెరుపు వేగం వలె భూమి మీదకి వచ్చారంట. అది ప్రభు చూశాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఇప్పుడు నీలో ఉన్న ఒక బలహీనత బయటికి పోయిందంటే ఆ సాతాను నీలోంచి విడిచిపెట్టిపోయింది. అనగా అది ఎక్కడికి పోయింది? బయట తిరగదు. అది యేసు నామంలో పాతాళంలో అది బంధించబడింది. ఆ ప్లేస్లో ఇంకొక సాతాను శక్తులు దిగి వస్తాయి. వాటి యూనిటీ ఎంత గొప్పగా ఉందో చూడు. అసలు వాటి యూనిటీ దేవునికి మహిమ కలుగునగాక. వాటి యూనిటీ ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఒకడు పోతే 10 తీసుకొస్తాయి. మనం అట్ట కాదు, ఒకడు స్వస్థ కానీ దేవుని తీసుకురాం. మనం దెయ్యాల కంటే హీనమైన బ్రతుకు మంది. వాటికున్న యూనిటీ మనకు లేదు. వాటికున్న యూనిటీ సామాన్య యూనిటీ కాదు. ఒకడు పడిపోతే 10 మంది వచ్చి పాప ఆకాశం నుండి దిగుతాడు భూమి మీదకి. ఇక్కడ మీరున్న అందరికీ దేవుడు ముట్టి బాగు చేశాడు అనుకో. ఇక్కడున్న సాతాను శక్తులు 1000 ఉన్నాయి అనుకో. ఈ మొత్తం నాశనం అయిపోయినాయి అనుకో. 10,000 మంది దిగుతీవి. అంత వాటి యూనిటీ ఎంత గొప్పగా ఉందో చూడు. మాకు ఉండదా యూనిటీ? ఎందుకంటే నశించిపోయే వాళ్ళం కాబట్టి. పరలోకానికి వెళ్ళేవాళ్ళు దేవుడు ఎంత పరలోక వారసులు, పరలోక సంబంధులు, నువ్వు పరలోకానికి వారసత్వం పొందిన వ్యక్తివి అని ప్రభు చెబుతుంటే మనం ఆ విధంగా ఉండలేకపోతున్నాం. నాకెందుకులే, నా సమయం నాకు గడిచిపోతుంది, నా టైం నాకు సరిగిపోతుంది, నాకేం బాధ లేదు, ఎవడు తిప్పలాడు పడతాడులే అనుకొని నువ్వు ఉంటున్నావు. కానీ సాతాను ఉండట్లేదు. ఇక్కడ ఒక్కడు సాతానుగా నిన్ను నాశనం చేస్తే 10 మంది ఆకాశం నుండి దిగుతారు. అది నా ప్రభు కళ్ళాలతో చూశాడు. ఆయన కళ్ళతో చూచారు. అందుకంటున్నాడు ఆ దేవుడు. చూడండి, దేవుడు పలికిన యేసయ్య నోటి మాటతో పలికిన మాట, ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచి తిని అని ప్రభు చెప్తున్నాడు. అనగా తగ్గిపోయిన తన గ్రూపుని మరలా ఆకాశం నుండి తెచ్చి భర్తీ చేస్తుంది మనుషుల్ని పాడు చేయటం కోసం. దానికి ఎంత ఆశ చూడండి, ఎంత యూనిట్ చూడండి, ఎంత బలమైన ఆలోచన కలిగి ఉందో చూడండి. ఏ పరిస్థితుల్లో ఆ సాతానుగాడు మనుషులను పాడు చేయడం కొరకు ఎంత వరకైనా పని చేస్తాడు. కానీ మనం ఆ పని చెయ్యం. మనం ఆ విధంగా ఉండలేం. ఒకరిని ప్రభు సరికి తీసుకొద్దాం, మనం బాగుపడ్డాం, మనం స్వస్థపడ్డాం, దేవుడు మనకు విడుదల ఇచ్చాడు, నాకు స్వస్థపరిచి బాగు చేశాడు, ఇగో బాగులు అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఎవరున్నారేమో వాళ్ళని పంపుదాం, వాళ్ళని నడిపిద్దాం ఆలోచన ఉండదు. నా కార్యం అయిపోయిందిగా సాల్లే అని ఇంట్లో కూర్చుంటారు. వాళ్ళకి దెయ్యాలు ఆకాశం నుండి మెరుపులే దిగి వచ్చిన దెయ్యాలు వాళ్ళకు పడతాయి. వాళ్లకు పట్టి వాళ్ళు సర్వనాశనం చేస్తాయి. ఇంకా ఒక బలహీనతతో బాధపడితే ఇంకా 100 బలహీనతతో వాడిని నెట్టేస్తాడు. అటువంటి భయంకరమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతాం. అందుకే రక్షించబడిన తర్వాత, దేవుడు నిన్ను ముట్టి బాగు చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో నీవు లోక సంబంధంగా ఉండొద్దు. దేవునికి మహిమ కలుగునగాక. ఇక బతుకు చావైనా బ్రతుకైనా నాకు దేవుడే అనుకోని తీర్మానంతో నువ్వు ఉంటే దేవుడు నీ పక్షమున మరియు ఎక్కువ కార్యములు చేస్తారు.
మరి ఎక్కువ అద్భుతాలు చేస్తారు, మరి ఎక్కువ ఆశ్చర్యమైన కార్యాలు చేస్తారు, మరి ఎక్కువ అద్భుతాలు చేసి కూర్చుంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, అందుకే మన జీవితాన్ని జాగ్రత్తగా చూసుకోవాలా. దేవుడు స్వస్థపరచడం దేనికో తెలుసా? నిన్ను పరలోక రాజ్యం వారసులుగా చేయటం కోసమే దేవుడు నిన్ను ముట్టి బాగు చేస్తారు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. పరలోక రాజ్య వారసులుగా నిన్ను మార్చడం కోసమే నీకు స్వస్థత. దేవునికి మహిమ కలుగునగాక. దేనికి స్వస్థత? దేనికమ్మా? నిన్ను పరలోక రాజ్యంలో చేర్చడానికి కోసమే స్వస్థత. ఎట్లా చేరబడతావు? స్వస్థపడితే చేర్చబడటంగా, స్వస్థపడిన తరువాత పరిశుద్ధంగా క్రీస్తు కొరకు బ్రతకటము ద్వారా నీవు చేర్చబడతావు. అందుకే ఈ దినమున వచ్చిన మీరందరూ కూడా నా తండ్రి పేరట విడుదల పొందబోతున్నారు. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. నమ్మిన వారు దేవునికి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నీ విడుదల నీ చేతిలో ఉన్నది, నీ నోటిలో నీ విడుదల ఉన్నది. నీ యొక్క పశ్చాత్తాపమే నీకు విడుదల కలిగిస్తుంది. మార్పు లేకపోతే విడుదల రాదు. అందుకే కుష్ఠరోగులు యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, అయ్యా నీకిష్టమైతే నన్ను ముట్టి బాగు చేయి అన్నప్పుడు, నాకిష్టమే నువ్వు బాగుపడమని దేవుడు ముట్టి బాగు చేశాడు. అనగా దేవుడు నిన్ను ముట్టడానికి ఇష్టపడతాడు. తండ్రి నిన్ను ముట్టాలని ఇష్టపడుతున్నాడు, నిన్ను స్వస్థపరచాలని ఇష్టపడుతున్నాడు, నిన్ను బాగు చేయాలని ఇష్టపడుతున్నాడు, నిన్ను నడిపించాలని ఇష్టపడుతున్నాడు, నిన్ను ఉన్నతంగా స్థిరపరచాలని ఇష్టపడుతున్నాడు. బహుగా నిన్ను ఆయన కృపలో నింపబడాలని ఉంచాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అటువంటి దేవుడు నిన్ను ఒట్టిగా విడిచిపెట్టరు. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఒట్టిగా విడిచిపెట్టరు. ఎట్టి పరిస్థితిలో వాటర్ ఇది ఇక్కడ వాటర్. దేవునికి మహిమ కలుగునగాక. ఆయన నిన్ను నన్ను విడవడు, నీతో నాతో ఎప్పుడు ఉంటారు. దేవునికి స్తుతి కలుగునగాక. హాట్ వాటర్ బాటిల్ పోసుకొచ్చారా? నోరు కాలిపోయేటట్టు. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. నా నోరు కాల్చిపెట్టారమ్మ మొత్తానికి. హీటులో బాగా హాట్ వాటర్ కాల్చి నేను చల్లనీళ్ళ కొని పోసుకున్నా. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ప్రియా దేవుని కారులో కర్చీఫ్ ఉంట తీసుకున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు ఈ దినమున నిన్ను ఒట్టిగా విడిచిపెట్టరు. ఇది వాస్తవం. నువ్వు నమ్మితే దేవుని మహిమను ఇక్కడే చూస్తావు. నడవలేని వాళ్ళు నడుస్తారు. ప్రతి బలహీనతను వారు దేవుడు లేపి నడిపిస్తాడు. నీ నోటి మాట, నీ పశ్చాత్తాపం, నీ దేవునికి నీకున్న సంబంధాన్ని బట్టి దేవుడు గొప్ప కార్యం చేస్తారు. అందుకే అద్భుతం దేనికోసం అంటే నీవు పరలోక రాజ్యములోనికి చేరడం కోసమే. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. పరలోకం ఇష్టమేనా? నరకం ఇష్టమా? పరలోకం నాకెందుకు? నరకం అయితే టీవీ చూసుకోవచ్చు, నరకం అయితే అన్నీ చూసుకోవచ్చు, తందనాలు ఆడవచ్చు, మన ఇష్టం వచ్చిన బతకొచ్చు. నరకంలో ఏమైనా చేసుకోవచ్చు. చేసుకుంటారా? ఆడ ఏమి చేసుకోవడానికి ఉండదు. ఒకటే పశ్చాత్తాపంతో ఉంటే బతుకుతావు, లేకపోతే నిత్య నరకానికి వెళ్ళిపోతావు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు సాగుతావు. ఇక్కడ కొద్ది బాధతోనే అయ్యో తట్టుకోలేకపోతున్నానమ్మో అయ్యో అంటున్నావు. ఇక్కడున్న బాధల కంటే కొన్ని కోట్ల రెట్లు అధికమైన బాధలు అక్కడ ఉంటాయి. అది ఆడ తట్టుకుంటావు. చిన్న సమస్య తట్టుకోలేకపోతే నువ్వు ఈ భూమి మీద నరకంలో కొన్ని కోట్లు, ఇప్పుడున్న బాధ కంటే కొన్ని కోట్ల రెట్లు, 10 రెట్లు 20 రెట్లు కాదు, కొన్ని కోట్ల రెట్లు అధికమైన బాధ నరకంలో ఉంటుంది. దాన్ని ఆడ తట్టుకుంటావు. ప్రియా దేవుని బిడ్డలారా, అందుకే దుర్దినములు రాకముందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ఆ స్మరణకు తెచ్చుకున్నప్పుడు నిన్ను పరలోక రాజ్యం, నేను నీ దేవుడను, నేను నిన్ను తయారు చేశాను, నిన్ను తయారు చేసి నేనే కనుక నన్ను సేవించు, ఆరాధించమని చెప్పుడు కోసమే దేవుడు నిన్ను ముట్టి బాగు చేసేది. దేవునికి మహిమ కలుగునగాక. అంతేగాని వేరే ఉద్దేశంతో దేవుడు నిన్ను బాగు చేయడు. నువ్వేదో ఎత్తావని తెత్తావని కాదు. ఎందుకు దేవుడు నిన్ను బాగు చేసేదంటే నీవు పరలోక రాజ్యంలోనికి రావాలా. సాతానుని ఏ బలహీనత ఇప్పుడు దాకా నిన్ను సాతాను పట్టి పీడించిందో, ఇక నువ్వు దానితో సహవాసము చేయకుండా ప్రభుతో సహవాసము చేస్తావని
దేవుడు నిన్ను ముట్టి బాగు చేస్తున్నాడు. చాలామంది అంటారు, ఏందయ్యా ఈ స్వస్థత మాటలు తప్ప ఇంకోటి లేదంటే స్వస్థత మాటలు యేసు ప్రభు అదే చేశాడు, మనం కూడా అదే చేస్తాం. ఆయన ఏది చెప్పాడో మనం అదే చెయ్యాల. వాక్యం అంటే ప్రభువుపై దేవుడికి ఇచ్చిన వాక్యం బోధించే వాళ్ళు మనం ఎవరున్నారా ప్రపంచంలో? యేసయ్యే గొప్ప బోధకుడు, ఆయన పేరే బోధకుడు, ఆయన బిరుదే రబ్బుని, ఆయన బోధకుడు. ఆయన ఆ బోధకుడు ఏం చేశాడో అది మనం చేయాలా. బోధకుని వెంబడించాలి, కానీ మన టాలెంట్లు మన పరిస్థితులు చెప్పి మార్చుకుంటే కుదరదు. దేవుడికి నీ తెలీదా ఆయనకున్న టాలెంట్ మనకి ఏడుంది? ఆయనే పెద్ద టాలెంట్ కలిగిన తండ్రి. ఆయనే మనుషులకు ఎట్లా బోధించాలో, ఎట్లా బోధిస్తే వాళ్ళకి అర్థమయ్యే రీతిగా ఆ పరలోక మహిమను, ఆ మర్మాన్ని, ఉన్న మర్మం ఉన్నట్టు చెప్పకుండా దాన్ని దూరపరిచి, విశాలపరిచి, ఇంకా దూరం చేసి చక్కగా అర్థమయ్యే రీతిలో దేవుడు మనుషులకు అర్థమయ్యే రీతిగా తీసుకొచ్చాడు. దాన్ని చక్కగా ఒక్క మాటతో చెప్పేశాడు, స్వస్థపరచండి, వారు పరలోక రాజ్యానికి వారసులు అవుతారు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. అందుకే చూడండి, స్వస్థపరచుడి, దేవుని రాజ్యం మీ దగ్గరకు వచ్చి ఉన్నదని వారితో చెప్పుడి. స్వస్థపరచుడి, దేవుని రాజ్యము మీకు సమీపంగా ఉన్నదని చెప్పుడి. అనగా దేవుని స్వస్థపడిన వారు పరలోక రాజ్యమునికి సమీపముగా వచ్చారు. అంటే పాపము లేని వారు దేవుని రాజ్యానికి సమీపంగా ఉంటారు. ఒక అద్భుతము జరిగిందంటే ఆ వ్యక్తిలో ఉన్న సాతాను, పాపము తొలగిపోయింది కాబట్టి అద్భుతం జరిగిద్ది. ఆ అద్భుతం జరిగిన వ్యక్తి పరిశుద్ధుడిగా ఉంటాడు కాబట్టి ఆ పరిశుద్ధుడిగా ఉన్న వ్యక్తి దేవునికి, పరలోకానికి సమీపంగా ఉంటారు. అందుకే దేవుడు తన కార్యంలో జరిగేటప్పుడు ఒక అద్భుతము జరగాలంటే ఏం చేయాలి? నువ్వు అమ్మా పశ్చాత్తాపం ప్రకటించు. ప్రియ దేవుని బిడ్డలారా, మార్చి నెలలో 2025 మార్చి నెలలో 11వ తారీఖున గుంటూరులో అభిషేక తైలం ఆరాధన జరుగుతుంది. ఈ ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రండి, దైవాశీర్వాదాలు పొందండి. స్థలం లూథరన్ ప్రేయర్ హాల్, కలెక్టర్ ఆఫీస్ రోడ్, 3 బొమ్మల దగ్గర ఉన్న లూథరన్ ప్రేయర్ హాల్ నందు అభిషేక తైలం ఆరాధన జరుగుతుంది. ఈ ఆరాధనకు వచ్చిన ప్రతి ఒక్కరి కొరకు పాస్టర్ అనిల్ కుమార్ గారు వ్యక్తిగతముగా మీ కొరకు ప్రతి ఒక్కరికి ప్రార్థన చేసేది. ఈ యొక్క అభిషేక తైలం ఆరాధన ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు, మరియు సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు జరుగును. కనుక ఈ ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. అనేకులు వచ్చుచున్నారు. అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యములు జరుగుతున్నాయి. ఆశ్చర్యమైన కార్యాలు జరిగి వెళుతున్నారు. మీరెందుకు రాకూడదు? మీరు కూడా రండి. మీ పట్ల దేవుడు అద్భుతాలు చేస్తారు. వచ్చుచున్న ప్రతి ఒక్కరి కొరకు నేనే వ్యక్తిగతంగా ప్రార్థించబోతున్నాను. అభిషేక తైలం ఆరాధన అందరూ ఆహ్వానితులే. మార్చి నెలలో 11వ తారీఖున ఈ అభిషేక తైలం ఆరాధన జరుగుతుంది కనుక ఈ ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా గుంటూరుకు ఆహ్వానం తెలియజేస్తున్నాను. రండి, దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని మెండిగా దీవించును గాక. కరోనా తర్వాత నుంచి చెవిలో సౌండ్ వస్తున్నాయి, వినిపించట్లేదు సరిగ్గా. కరోనా తర్వాత నుంచి చెవులో సౌండ్స్ వస్తున్నాయా? ఎప్పటి నుంచి బాధపడుతుంది? వినిపించట్లేదు అమ్మా, వినిపించట్లేదు సరిగ్గా. అది ఇప్పుడు 5 సంవత్సరాలా? 6 సంవత్సరాల నుంచి వినపడతలా? ఏ చెవు వినపడదు? 2 వినపడుతుంది కానీ స్లోగా వినిపిస్తుంది. స్లోగా చిన్నగా వినపడితే సౌండ్స్ వస్తున్నాయి. ఏ చెవులో సౌండ్ వస్తుందా? 2 చెవులో సౌండ్స్ వస్తున్నాయా? స్తుతి కలుగునగాక. బైబిల్ అక్కడ పెట్టు. హోలీ స్పిరిట్ గాడ్, Lord Jesus,
అయ్యా నీ బిడ్డ కోసం ప్రార్థన చేస్తున్నాను ప్రభువా, కనికరించి మీ కృపతో నింపండి తండ్రి. అయ్యా రెండు చెవులు ప్రభువా వినపడక బాధపడుతున్న బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. అయ్యా చెవులో సౌండ్స్ వస్తున్నాయి ప్రభువా, ముట్టండి ఇప్పుడే ప్రభువా. మీ నామం బిడ్డ ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి. డెఫ్ అండ్ డమ్ స్పిరిట్ యు మస్ట్ కమ్ అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఓపెన్ ఓపెన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మీ రక్తముతో ముద్రిస్తూ యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. సౌండ్స్ ఉన్నాయి చూడరా, చెవులో వినపడుతున్నాయా? సౌండ్ వస్తుందా అమ్మా? పోయిందా? నిజమేనా? నేను చెప్పండి చూస్తున్నావా? పోయింది నిజంగానే. సౌండ్స్ పోయింది. ఏ పేరు? ఎక్కడ? మార్చల్ నుంచి వచ్చి. మ్యారేజ్ అయిందా? ఎంతమంది పిల్లలు? నాకు కాలేదు సార్. మీకు కాలేదా? చదువుకుంటున్నాను అమ్మా. చదువుకుంటున్నాను. ఖాళీగా ఉన్నా. మ్యారేజ్ అవ్వాలా? చదువుకుంటున్నావా? ఏం చదువుతున్నారా? బీఈడి చదువుతున్నావా? ఓకే ఓకే. అయితే మొత్తం పోయింది. మీకు జాబ్ కోసం ప్రేయర్ చేయాలా అమ్మా? ఇప్పుడు సౌండ్స్ పోయినాయా? వినపడుతుందా? 6 సంవత్సరాలు వినపడక బాధపడుతున్నా చెవు సౌండ్స్తో. నా దేవుడు స్వస్థపరిచాడు. గొప్ప దేవుడా మన దేవుడు. ఆమేన్. చెప్పక ప్రభునామం అయిపరుస్తాం. హల్లెలూయా. దేవాన్ని ప్రియ దేవుని బిడ్డలారా, మార్చి నెలలో 2025 మార్చి నెలలో 11వ తారీఖున గుంటూరులో అభిషేక తైలం ఆరాధన జరుగుతుంది. ఈ ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రండి, దైవాశీర్వాదాలు పొందండి. స్థలం లూథరన్ ప్రేయర్ హాల్, కలెక్టర్ ఆఫీస్ రోడ్, 3 బొమ్మల దగ్గర ఉన్న లూథరన్ ప్రేయర్ హాల్ నందు అభిషేక తైలం ఆరాధన జరుగుతుంది. ఈ ఆరాధనకు వచ్చిన ప్రతి ఒక్కరి కొరకు పాస్టర్ అనిల్ కుమార్ గారు వ్యక్తిగతముగా మీ కొరకు ప్రతి ఒక్కరికి ప్రార్థన చేసేది. ఈ యొక్క అభిషేక తైలం ఆరాధన ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు మరియు సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు జరుగును. కనుక ఈ ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. అనేకులు వచ్చుచున్నారు. అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యములు జరుగుతున్నాయి. ఆశ్చర్యమైన కార్యాలు జరిగి వెళుతున్నారు. మీరెందుకు రాకూడదు? మీరు కూడా రండి. మీ పట్ల దేవుడు అద్భుతాలు చేస్తారు. వచ్చుచున్న ప్రతి ఒక్కరి కొరకు నేనే వ్యక్తిగతంగా ప్రార్థించబోతున్నాను. అభిషేక తైలం ఆరాధన అందరూ ఆహ్వానితులే. మార్చి నెలలో 11వ తారీఖున ఈ అభిషేక తైలం ఆరాధన జరుగుతుంది కనుక ఈ ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా గుంటూరుకు ఆహ్వానం తెలియజేస్తున్నాను. రండి, దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని మెండిగా దీవించును గాక. ఏమైంది నాన్న? విజయవాడ మన ప్రకాశం గారి చర్చిలో పరిచయం చేసుకుంటూ ఉంటాను నేను. నాది విజయవాడ ప్రకాశం అయ్య గారి చర్చిలో పరిచయం చేసుకుంటూ ఉంటాను. ఇప్పుడు కూడా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ప్రతి వాక్యం ద్వారా నాతో మాట్లాడుతున్నాడు. ఆయన పిల్లోడు నడవట్లేదు, మాట్లాడతలా, ప్రార్థన చేసి ఇదివరకన్నా అప్పటికన్నా ఇప్పుడు కొద్దిగా పర్వాలా. పిల్లోడు కొద్దిగా పట్టుకుంటే నడుతాడు, ఆధారం ఉంటే నడుతాడు, లేకపోతే నడవలేడు. పట్టుకుంటే నడుస్తాడు. అందుకనే నేను టీవీలో చూసి నడుస్తారని చెప్పేసి నాకు నమ్మకం కలిగి నేను మీ దగ్గరికి తీసుకొచ్చాను. విజయవాడ నుంచి వచ్చాను. ఇప్పుడు కాలు కొద్దిగా కాలు బెండ్ వచ్చేస్తుంది. కాలు నడుస్తుంటేనా? కాలు నాకు కొద్దిగా నడుస్తుంటే బెండ్ వస్తుంటుంది. ఆ కాలు కూడా కొద్దిగా లైట్గా బెండ్ వచ్చేసి నడవలేడు. ఫస్ట్ నుంచి ఇంతే ఉన్నాడు బాబు. నాకు కూడా కొద్దిగా ఆయాసంగా ఉంటుంది. నాకు ఇక్కడ స్వస్థ కలుగుద్దని నాకు ఆశ కలిగింది, నాకు నమ్మకం కలిగింది. నేను పిల్లల్ని ఎవడో విజయవాడ పక్కన బాబు ప్రేయర్ చేద్దాం. మీరు ఎట్రండి, వెనక్కి రండి. ఆయనకి నేను పట్టుకుంటే ఏం కదా. తండ్రి నీకే వందనాలు ప్రభువా. అయ్యా నీ బిడ్డ కోసం ప్రార్థన చేస్తున్నానయ్యా. ఇట్టి బలహీనత కలిసిన దురాత్మ నా ప్రభు పేరు నీకు ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో, యేసు రక్తములో
ప్రతి బలహీనతలో తొలగిపోవును గాక. మీ రక్తంతో ముద్రిస్తున్నాను. కాళ్ళలోనికి మీ శక్తిని రిలీజ్ చేయ ప్రభువా. యేసు నామములో సంపూర్ణమైన స్వస్థత కలుగును గాక. యేసు నామములో సంపూర్ణమైన స్వస్థత కలుగును గాక. మీ రక్తంతో ముద్రిస్తున్నానయ్యా. ముట్టండి ప్రభువా, ముట్టండి ప్రభువా, స్వస్థపరచండి ప్రభువా. కార్యం జరిగించి ఈ నరములు ఇప్పుడే సరిదింపబడును గాక. హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మీ రక్తంతో ముద్రిస్తూ యేసు నామములో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. నడు నాన్న, నన్ను పట్టుకో. నడు నడు నడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి కలుగును గాక, స్తుతి కలుగును గాక, స్తుతి కలుగును గాక, స్తుతి కలుగును గాక, స్తుతి కలుగును. నువ్వు వదిలేయ్యా. రా. గ్లోరీ టు గాడ్. నువ్వు వదిలేయండి అయ్యా. మీరు వెళ్ళి పక్కన మీరు. గ్లోరీ టు గాడ్. రా, నేను పట్టుకున్నారా. స్తుతి కలుగును గాక, స్తుతి కలుగును గాక, స్తుతి కలుగును గాక, స్తుతి కలుగును గాక. కృపగల తండ్రి నీకే స్తోత్రం, 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 స్తోత్రం. రా. లార్డ్ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి కలుగును గాక, స్తుతి కలుగును గాక, స్తుతి కలుగును గాక, స్తుతి. రా, నేను పట్టుకున్నారా. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి కలుగును గాక, 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 స్తుతి కలుగును. రా, రా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. రా. నా పొరపేట ఆజ్ఞాపిస్తున్నా. రా. గ్లోరీ, గ్లోరీ. హల్లెలూయా, 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 హల్లెలూయా. నాకెళ్ళి చూడు, నాకెళ్ళి చూసిరా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి కలుగును గాక. రా, నడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అప్పుడు ప్రభునామం అయిపోతా. గ్లోరీ టు గాడ్. రా, రా, రా. హే, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. రా నాన్న. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. కమ్ ఆన్. హల్లెలూయా. స్తుతి కలుగును గాక. తండ్రి మీకే స్తోత్రమయ్యా. దేవా మీకే స్తోత్రమయ్యా. తండ్రి మీకే స్తోత్రమయ్యా. నీ బిడ్డను మీరు పుట్టినందుకు వందనాలు, నడిపిస్తున్నందుకు వందనాలు. తండ్రి నీకే స్తోత్రం, తండ్రి నీకే స్తోత్రం, దేవా నీకే స్తోత్రం. తండ్రి దిగు నాకు. రా, రా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో దేవుని శక్తి నీలోనికి దిగివచ్చును గాక. పరిపూర్ణమైన నడకతో నడువును గాక. హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. గ్లోరీ టు గాడ్. రా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడు కాళ్ళు మూడు. ఇప్పుడు ఎట్లా వస్తుంది? కాళ్ళు మడతలు పడుతున్నాయా? కాళ్ళు మడత పడుతున్నాయా? మడతలేదా? కాళ్ళు మడతలేదు కదా. ఓలీ ప్రైజ్ ద లార్డ్. నడు. ఇంకా ఇంకా మాడతారా సగం మూడు నడవని. నడు, రా, నడు. కాళ్ళు మడత పడతలేదు కదా ఇప్పుడు నాన్న. రా, రా. సూపర్, బాగుంది. ఆ కాలు చూడు మడత పడుతున్నాయి ఇప్పుడు. ఇంతకుముందు కాలు మడ తిరిగిపోయింది. ఇప్పుడు లేదు కదా. గ్లోరీ టు గాడ్. రా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. స్తుతి కలుగును గాక. తండ్రి నీకే స్తోత్రమయ్యా. నీ బిడ్డ పట్ల మీరు చేసిన కార్యం బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంకను పరిపూర్ణమైన నడక నీ బిడ్డకు అనుగ్రహించమని అయ్యా. మెలిదిరిగిపోయే కాళ్ళు కూడా మెలిదిరగకుండా మీరు స్వస్థపరిచి నడిపించినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పో, నడు. అక్కడ నడుచుకోడు. పో, అడు తిరుగు. వెళ్ళినా నడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. పట్టుకున్న అవసరం లేదు. నడు. పట్టుకోవద్దు. నడు. దా, నా ముందర ఉన్నారా? దా, చేయొద్దు నాన్న, చేయొద్దులు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి కలుగును గాక. ఈ విధంగా డైలీ నడు. డైలీ నడు. నీకేం కాదు, భయపడద్దు. ఓకే. అంతకుముందు నడుస్తుంటే మడత పడిపోయింది కదా. ఇప్పుడు మడత పడతలే కదా. మడత పడతలా. దేవుడు స్వస్థపరిచాడా? ప్రైజ్ ది లార్డ్. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. తండ్రి నీకే వందనాలు. నీ బిడ్డ చేసిన కార్యం బట్టి వందనాలు, స్తోత్రం. యేసునామములో ప్రార్థించి అడిగి పెట్టుకున్నా తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓ, అక్కడ నడుచుకోండి. వెళ్ళు. ఇక భయపడదు. వెళ్ళిపో. దేవుడు నిన్ను ముట్టి. ప్రియ దేవుని బిడ్డలారా, మార్చి నెలలో 2025 మార్చి నెలలో 11వ తారీఖున గుంటూరులో అభిషేక తైలం ఆరాధన జరుగుతుంది. ఈ ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రండి, దైవాశీర్వాదాలు పొందండి. స్థలం లూథరన్ ప్రేయర్ హాల్, కలెక్టర్ ఆఫీస్ రోడ్, 3 బొమ్మల దగ్గర ఉన్న లూథరన్ ప్రేయర్ హాల్ నందు అభిషేక తైలం ఆరాధన జరుగుతుంది. ఈ ఆరాధనకు వచ్చిన ప్రతి ఒక్కరి కొరకు పాస్టర్ అనిల్ కుమార్ గారు వ్యక్తిగతముగా మీ కొరకు ప్రతి ఒక్కరికి ప్రార్థన చేసేదారు. ఈ యొక్క అభిషేక తైలం ఆరాధన
ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు మరియు సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు జరుగును. కనుక ఈ ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. అనేకులు వచ్చుచున్నారు. అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యములు జరుగుతున్నాయి. ఆశ్చర్యమైన కార్యాలు జరిగి వెళుతున్నారు. మీరెందుకు రాకూడదు? మీరు కూడా రండి. మీ పట్ల దేవుడు అద్భుతాలు చేస్తారు. వచ్చుచున్న ప్రతి ఒక్కరి కొరకు నేనే వ్యక్తిగతంగా ప్రార్థించబోతున్నాను. అభిషేక తైలం ఆరాధన అందరూ ఆహ్వానితులే. మార్చి నెలలో 11వ తారీఖున ఈ అభిషేక తైలం ఆరాధన జరుగుతుంది కనుక ఈ ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా గుంటూరుకు ఆహ్వానం తెలియజేస్తున్నాను. రండి, దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించును గాక.